థ్యాంక్ యూ సార్. ప్రయత్నాడమా అందరికీ యశ్వ్రభు నామంలో మరొకసారి వందనాలు. తిరిగి మనం అందరం కలుసుకోవటానికి దేవుడిచ్చిన మరొక తరుణాన్ని బట్టి దేవుడికి వందనాలు. మనం వాక్య భాగాలను చూడక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయానికై హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసు ప్రభువారి మహిమోన్నతమైన మహాప్రభావం కలిగిన ఉన్నతమైన నామంలో మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మీ సంఘానికి వస్తున్నాం. తండ్రి, మీరు చేసిన మేలులు అన్నిటికై మీకు స్తోత్రములు. ప్రభావ మీరుంటే మాకు చాలు అని చెప్పి పాట పాడుకోగలిగాము. ప్రభా, మరి ఈ సమయంలో సహోదరులుగా మేము కొంతమంది చేరి మీ పాదముల చెంతకు వచ్చింటుండగా మీ స్వరమును మాకు వినిపింపచ్చి ప్రభా, మీరు మాట్లాడితేనే మాకు ఆశ, మీరు మాట్లాడితేనే మాకు క్షేమం కనుక ప్రభా మేము మీ వైపు మా కనులను ఎత్తి మీ వైపు చూస్తూ ఈ సంఘంలోనికి వచ్చింటున్నాం. ప్రభా, ఈ రాత్రి నాతో మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభా, ఈ సమయంలో నా ప్రాణాత్మ దేహాలను మీ రక్త పురోక్షకి తెచ్చుకుంటూ ప్రభా నన్ను నేను ఖాళీ చేసుకుని మీ సన్నిధికి వచ్చింటుండగా మీ యొక్క వాక్యముతో మీ శక్తి తెచ్చి మీ ఆత్మ చేతని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా అందరి హృదయాలను ఎరిగిన దేవ, మా అందరి అవసరతలను ఎరిగిన దేవ, మీరే మాకు మమ్మల్ని తృప్తిపరచు. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికి వందనాలమా. గతంలో కొత్త గుర్తుండొచ్చు, కొన్నిసార్లు గుర్తుండకపోవచ్చు. ఎన్నో సార్లు మనం వాక్యాలు వింటూ ఉంటాం కానీ గుర్తుండవు కదా. లాస్ట్ టైము మనం వాక్యం చూసినప్పుడు దైవ భక్తిని గురించి, తర్వాత జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న దాని గురించి కొంచెం మనం నేర్చుకోవడానికి దేవుడు మన కృపనిస్తాడు. ఒకవేళ అంత గుర్తుండకపోయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఎందుకంటే మనం ఎన్నో మెసేజెస్ ఎన్నో వర్క్స్ లో ఉంటాం కాబట్టి మీకు గుర్తుండకపోయినా ఇట్ ఈస్ ఓకే. కానీ కొంచెం నేను దైవ భక్తిని గురించినటువంటి మాటలు కొన్ని చెప్పడానికి ముందుగా ఒక లేఖన భాగాల్ని చదువుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక్క మాట చదువుకున్నాం. 6వ వచనం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. 2వ అధ్యాయం 10వ వచనం. అదే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను అని ఈ యొక్క మాటలు మనకి ఎంతో ఫెమిలియర్ మాటలు కదా. ఎన్నో సార్లు వింటూ ఉంటాం, బై హార్ట్ అయిపోయి ఉంటది మనకు. ఇవన్నీ నోటుకొచ్చేసిన మాటలు అన్నమాట కదా. దైవ భక్తి కదా. ఈ తిమోతిలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన ఈ 2వ పత్రికలో చాలా సార్లు ఈ దైవ భక్తి అనేది మనకు కనపడుతుంది. గాడ్లీనెస్ అనేది కదా, చాలా సార్లు ఉపయోగిస్తూ ఉంటాం గాడ్లీనెస్ అనేది కూడా కదా. ఈ యొక్క దైవ భక్తి 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే దీని గురించిన మర్మమేద చాలా గొప్పది అని చెప్పబడతా ఉంది కదా. అలాగే 4వ అధ్యాయంలోకి వచ్చేలాగా దైవ భక్తిని మీరు ఎక్సర్సైజ్ చేయండి అని అంటారు. 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమంటున్నారంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. అంటే గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ అనేది ఉండాలి అనేది అనమాట. అది ఎంతో ప్రెషియస్ థింగ్, ఎంతో లాభ సాధనము అనేది మనం చూస్తాం. దైవ భక్తి అని అంటే మనం మళ్ళీ ఒక్కసారి అంటే గుర్తు చేసుకుందాం. దైవ భక్తి అని అంటే మనందరికి కూడా బాగా తెలుసు. 2 రకాలుగా చూసుకున్నాం కదా. దైవ భక్తి గాడ్లీనెస్ అనేది చూసినప్పుడు దేవుణ్ణి గౌరవించుట అంటే ఎవరు దేవుని భక్తి కలిగిన దైవ భక్తి కలిగిన వాళ్ళు అని అంటే ఈ రోజుల్లో చాలా సార్లు మోసపోతా ఉంటాం. ఏంటంటే దైవ భక్తి అనగానే మంచిగా చాలా మంచి తెల్లని వస్త్రాలు వేసుకోవటమో, లేకపోతే వెరీ పొలైట్ డ్రెస్సెస్ వేసుకొని తర్వాత అవుట్ వర్డ్ అపీరెన్స్ చూసి మనం గాడ్లీ పీపుల్ అని అనుకుంటాం. కొన్నిసార్లు మనం మాట్లాడే విధానం, లేకపోతే మన మధ్యలో మూవ్ అయ్యే విధానాన్ని చూచి మనము చాలా దేవుని భక్తులు కలిగిన వాళ్ళండి అని చెప్తాం
కదా! కొన్నిసార్లు మానవ పద్ధతుల్ని అంటే బయట చేసే పనులు, బయట ఉండే వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని పైపైన చూచి మనము వాళ్ళు దైవ భక్తి కలిగిన వాళ్ళు అని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనంటే ఎవరు దైవభక్తి కలిగిన వాళ్ళు, దైవభక్తి కలిగిన వాళ్ళకి తగినట్లుగా జీవించండి అని ఇప్పుడే మనం చూస్తున్నాం కదా! స్త్రీలకు ప్రత్యేకంగా. ఆ యొక్క దైవ భక్తి కలిగిన స్త్రీలు ఎవరు అనంటే, ఏ స్త్రీ అయితే దేవుణ్ణి ఎరిగి అంటే దేవుని దేవుణ్ణి గౌరవిస్తుందో, ఒక మాటలో చెప్పాలంటే ఏ స్త్రీ అయితే దేవుణ్ణి అధికంగా గౌరవించి, ఆరాధించి, తర్వాత తన జీవితములో దేవుని యొక్క మాటలకు లోబడి ప్రవర్తిస్తూ ఉంటుందో, తన ప్రవర్తనలో దేవుని యొక్క ఆ యొక్క కట్టడలు అంటే ఆయన చెప్పిన ఆజ్ఞల్ని తన యొక్క బిహేవియర్‌లో, తన యొక్క థింకింగ్‌లో, తన యొక్క మాటల్లో, తన యొక్క జీవితంలో కనుపరుస్తుందో, ఆమెను దైవభక్తి కలిగిన స్త్రీ అని బైబిల్ చెప్తుంది. దైవ మరలా ఒకసారి చెప్తా. దేవుణ్ణి బైబిల్ ఏమని చెప్తదంటే, ఎవరైతే దేవుణ్ణి గౌరవించి, ఆయనను ఆయన ఆజ్ఞలను ఫాలో అయితు అంటే ఆయన ఆయన చెప్పిన కమాండ్‌మెంట్స్, ఆయన చెప్పిన ఆజ్ఞలకు, ఆయన చెప్పిన కట్టడలకు లోబడి తన జీవిత విధానములో వాటిని తన బిహేవియర్‌లో ఆమె యొక్క ప్రవర్తనలో వాటిని కనపరుస్తూ, ఆమె ఆలోచనలు కానీ, ఆమె యొక్క యాక్షన్స్ కానీ, ఆమె ఫీలింగ్స్ కానీ, ఆమె యొక్క డిజైర్స్‌లో కూడా, కోరికలు కూడా యేసు ప్రభు యొక్క ఆహ్, యేసు ప్రభువును గౌరవించే విధముగా ఆయన కట్టడలను అనుసరిస్తూ జీవిస్తుందో, అలాంటి స్త్రీని దైవభక్తి కలిగిన స్త్రీ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంకా ఎలాంటి వారిని దైవభక్తి కలిగిన స్త్రీ దైవభక్తి కలిగిన వారిని బైబిల్ గ్రంథం చెప్తుందంటే, ఎవరైతే క్రీస్తు ప్రభువును ధరించుకుని ఉన్నారో, లేకపోతే క్రీస్తు స్వారూప్యం వాళ్ళలో కనపడుతూ ఉందో, వాళ్ళను దైవభక్తి కలిగిన స్త్రీ అని అంటారు. దీనికంతటి బైబిల్‌లో చెప్పేటటువంటి డెఫినిషన్ అంటే బైబిల్ చెప్పే పద్ధతన్నమాట. దేవుని యొక్క స్వరూపం ఎవరిలో కనపడుతుందో వాళ్ళు దైవభక్తి కలిగిన స్త్రీలు. ఇప్పుడు ఒక నిమిషం ఆగుదాం. దైవభక్తి కలిగిన స్త్రీలని బైబిల్ చెప్తుంది కదా! ఇప్పుడు మనము మామూలుగా చాలా సార్లు గాడ్లీ పీపుల్, గాడ్లీ ఆహ్, ఓ ఓ వుమన్ అని అంటాం. లేకపోతే గాడ్లీ మ్యాన్ అంటుంటాం అన్నమాట. కదా! గాడ్లీనెస్ అని. మనం పైన చూచేది చూస్తాం. కానీ మనకు లోపల ఇదంతా ఎక్కడి నుంచొస్తది? ఆ దేవునికి రెవరెన్స్ కానీ, ఆయనను ఆరాధించుట అదంతా లోపటి నుంచి బయట. ఈ యొక్క దైవ భక్తి అనేది లోపల నుండి అంటే లోపల మనకు కార్యం జరగాలి. ఎవరైతే ఎట్లాగా మనం ఆయన్ని గౌరవించగలం? ఎవరినైనా ఒకరిని గౌరవించాలంటే వాళ్ళెవరో మనకు తెలియాలి కదా! దారిన పోయే వాళ్ళందరిని మనం గౌరవించలేం కదా! మనం గౌరవించాలంటే వాళ్ళెవరో మనకు తెలియాలి. వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలియాలి. వాళ్ళకు ఎంత రెస్పెక్ట్ అనేది ఎట్లొస్తది? వాళ్ళని గురించి మనం తెలుసుకునే కొలది మనకు వాళ్ళ ఎడల మనకు రెస్పెక్ట్ అనేది కదా! ఈ దేవుణ్ణి కూడా మనము యేసు ప్రభుని గురించి ఎవరైనా మనల్ని అడిగినారనుకోండి, "మీకు యేసు ప్రభుని గురించి ఏం తెలుసో చెప్తారా?" అని. రాత్రి నేను అడిగినా కూడా మీరు చెప్తారు కదా కొంతవరకు. కానీ ఎవరు ఎక్కువగా చెప్తారంటే దేవుని గురించి ఎక్కువ సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆయన్ని గురించి ఎక్కువ చెప్తారు. మనం జనరల్‌గా చెప్పాలంటే ఇలాగ ఎన్నో సార్లు ఇలాగ మనము వాక్యం చెప్పేసుకునేటప్పుడు ఈ విషయాలు కూడా మాట్లాడుకుని ఉండిండొచ్చు. ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారనుకోండి, మన హస్బెండ్ వాళ్ళ గురించి, మన పిల్లల గురించి మనం చెప్పమన్నారనుకోండి, అందరికంటే ఎక్కువ మనం చెప్తాం. వాళ్ళకి ఏది ఇష్టం లేదు. ఎందుకు అనంటే వారితో మనం సహవాసం చేస్తున్నాం. వాళ్ళకెక్కడ కోపమొస్తది, ఎక్కడ సంతోషమొస్తది, ఎప్పుడు వాళ్ళ మూడ్స్ ఏంటి అన్నిటి చెప్తాం కదా! అంటే ఎందుకు అలా చెప్పగలుగుతూ ఉన్నామంటే, వాళ్ళతో మనకు సన్నిహిత సహవాసం. కంటిన్యూయస్‌గా వాళ్ళతో మనం ఉంటాం. ఫెలోషిప్ చేస్తాం. కాబట్టి మనము వాళ్ళకి యాటిట్యూడ్స్ కానీ, లేకపోతే వాళ్ళని గురించి ఎక్కువగా మనకు తెలుస్తుంది. అలాగే దేవుని గురించి మనకు బాగా తెలియాలంటే, దేవునితో ఇంటిమసీ రిలేషన్‌షిప్ మనం కలిగి ఉండాలి.
ఈ యొక్క ఫెలోషిప్ అనేది ఎట్లా ఆరంభమైతది? యేసుక్రీస్తు ప్రభువును మన స్వంత రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడు. మన స్వంత రక్షకుడుగా అంగీకరించుట అంటే ఏంటి? మనం ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని, యేసు ప్రభువారు నా కొరకు సిలువలో ఆయన చేసిన కార్యమును గురించి నేను బాగా అర్థం చేసుకొని, ఆయన దగ్గర నా పాపములను ఒప్పుకొని, మనము ఎప్పుడైతే క్షమాపణ పొంది, ప్రభువును మన స్వంత రక్షకుడు అంటే ప్రభువా నీవే నా రక్షకుడు, నన్ను విమోచించిన నా దేవుడవని ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో, అప్పుడు దేవుడితో మనకు సహవాసం అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో నుండి ఇంక మనము రెగ్యులర్‌గా దేవునితో ముచ్చటించడం ద్వారా, ఆయనతో మాట్లాడుకోవడం ద్వారా, ఆయనతో మనము సంభాషించుట ద్వారా, ఎలాగా? దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధించుట ద్వారా, స్తుతించుట ద్వారా, ఆయనతో సహవాసం చేయటం ద్వారా, ఆయన పిల్లలతో కూడా మనం సహవాసం చేయటం ద్వారా, సమ్‌టైమ్స్ ఏంటి మనము వాళ్ళ మన దేవుని పిల్లలతో సహవాసం చేయడం ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు మనకు బాగుగా తెలుసు. ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటూ ఉంటామో అంత గౌరవిస్తాం. మనము దేవుని ఎక్కువ తెలుసుకునే కొలది ఎక్కువ గౌరవం అనేది ఆయన గౌరవించగలం. ఆయన్ను సరిగా ఆరాధించగలం. ఆయన ఎవరో అనేది మనకు బాగా తెలిసినప్పుడు దేవుణ్ణి మనం గౌరవించగలం. అది గాడ్లీనెస్ అంటే మనలో దైవ భక్తి అనేది ఎట్లా పెరుగుతుంది? దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుని మాటలను తెలుసుకోవటం, దేవుని యొక్క ఆజ్ఞలను తెలుసుకోవటం, దేవుని కట్టడలను తెలుసుకొని వాటిని మన యొక్క వ్యక్తిగత జీవిత విధానములో అంటే మన బిహేవియర్‌లో, మన యొక్క నడకలో, మన యొక్క మాటల్లో, మన యొక్క తలంపుల్లో, మన మన యొక్క ఫీలింగ్స్‌లో కూడా అంటే ఎమోషన్స్‌లో కూడా తర్వాత మన డిజైర్స్‌లో కూడా మనము దేవుణ్ణి ఆనర్ చేయటం, గౌరవించటం ద్వారా మనము దై దైవ భక్తి కలిగిన స్త్రీలము అవుతాం. తర్వాత ఇంకొక దైవ భక్తి అనంటే ఇంకొక మాట ఉంది. దేవుణ్ణి దేవునిలాగా అవ్వడం. అంటే దేవుని పోలిక చొప్పున. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఆయన ఇంతగా పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించాల్సి వచ్చింది అంటే, ఎందుకు ఆయన కలువరి సిలువలో అంత గొప్ప కార్యం చేయాల్సి వచ్చింది అంటే, ఎంత గొప్ప కార్యం అనంటే, మనం ఇంతకుముందు కూడా నేను చెప్పుంటాను అనుకుంటాను. మనము యేసుప్రభు వారు చేసిన కార్యము సిలువలో చేసిన కార్యాన్ని గురించి మనం చాలా ఈజీగా మాట్లాడతాం కదా! దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని అంటాం. కానీ ఆ కార్యమును గురించి మనకు అర్థమవుతుంది. అంటే ఆలోచన చేస్తే దేవుడు చేసిన కార్యము మాటలతో వర్ణించటానికి వీలు కానంత గొప్ప కార్యం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన భూమి మీదకి వచ్చి ఆ సిలువలో ఎలాగున్నాడు? ఆయన ఆహ్, శక్తి కలిగిన వాడిగా కనపడుతూ ఉన్నాడా? అంటే మనల్ని రక్షించటం కొరకు. ఆయన ఇతరులు ఆయన్ను కొడుతూ ఉంటే మౌనంగా ఉండొచ్చు. ఆయనను సిలువ వేస్తూ ఉంటే మౌనంగా ఉండొచ్చు. ఆయన మన కొరకు ఆకాశాలు, మహాకాశాలు పట్టజాలని ఆ దేవుడు తల్లి అయిన మరియ గర్భములో మొట్టమొదట పిల్లలు కలిగిన తల్లులందరికీ తెలుసు కదా! ఎంత ఉంటదమ్మా ఫస్ట్ ఆహ్, ఆహ్, గ బేబీ ఫార్మ్ అయినప్పుడు ఆళ్ళొచ్చింది. కన్నం అన్నాం కదా! ఆ కన్నం మరలా అది ఫర్టైల్ అయ్యి అట్లాగే కదా! అలాగా అంటే ఎంతగానో తగ్గించుకొని ప్రభు ఈ లోకానికొచ్చారు. ఆయన చేసిన కార్యం ఆశ్చర్యం అన్నమాట. అంత గొప్ప దేవుడు అంతగా తగ్గించుకొని మన కొరకై ఈ లోకానికొచ్చాడు. తల్లి అయిన మరియ గర్భంలో నుండి వచ్చి తర్వాత సిలువ దగ్గరికొచ్చినప్పుడు ఆయనే న్యాయం. న్యాయం అంటే ఇంకా అందరికంటే గొప్ప న్యాయాధిపతి. దేవునికి మించిన న్యాయాధిపతి ఎవరు లేరు. గ్రేటెస్ట్ జడ్జ్ అన్నమాట. కానీ ఎలా నిలబడుకున్నాడు? నేరము చేసిన వాడి వలె నిలబడ్డాడు. కారణం మన నేరాలన్నీ ఆయన మోసుకొని ఆయన నేరస్తుడుగా నిలవబడ్డాడు. నేరం చేసే వారి మధ్యలో ఆయనను సిలువకు వేశారు. ఆయన సర్వశక్తి కలిగి ఆయన మరణించుట అనేది అసంభవం, అసాధ్యం అన్నమాట. ఎందుకనంటే ఆయనే జీవం. దేవుడే జీవం. ఇంక జీవం అనేది చచ్చిపోవటం అనేది ఏంటి? జీవము చచ్చిపోవటం అనేది అవి 2 అంటే మనం అపోజిట్ అన్నమాట. కానీ జీవాధిపతి అయిన ఆయన, దేవాది దేవుడు,
యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకాయ మనల్ని జీవింప చేయటకు ఆయన మరణించాడు. ఆయన ఆహ్, ఆహ్, ఎంతో జ్ఞానం కలిగిన దేవుడు మాట చెప్తేనే సర్వం సృష్టి కదా! ఈ రోజుటికి కూడా మనుషులకి అర్థం కానిది సృష్టిలో ఆళ్ళు తెలుసుకుంది కొంచెమే. నాసా వల్లైనా ఇంకెంతైనా కూడా. ఎంతో అద్భుతమైన ఈ సృష్టి అంతటిని కలుగును గాక అన్నాడు దేవుడు. అంతే అయిపోయింది. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు, అనంతమైన జ్ఞానం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా చేశాడు కదా! ఆయన దేవుని యొక్క సృష్టిని చూస్తే పర్ఫెక్ట్‌గా ఉంటది. తెల్లవారుతూనే సూర్యుడు ఉదయిస్తాడు. తర్వాత రాత్రి అయితేనే చంద్రుడొస్తాడు. తర్వాత వాళ్ళ యొక్క రొటీన్ వర్క్స్ అన్నీ సృష్టి అంతా చేస్తాడు. అనంత జ్ఞాని అన్నాడు. పర్ఫెక్ట్ గాడ్. ఏది చూసినా పర్ఫెక్ట్‌గా చేశాడు. అన్నిటికి ఒక సిస్టమ్స్ పెట్టేసాడు. ఒక్క మాటతోనే కదా! అంత అద్భుతమైన రీతిగా చేసిన దేవుణ్ణి పిచ్చోడు అంటే, పిచ్చివాడంటే మౌనంగా ఉండొచ్చు. దయ్యం పట్టిన దయ్యాలు వణికిపోతాయి దేవుని మాటండి. దైవ సన్నిధి. కానీ దయ్యం పట్టిన వాడు కారణం ఏంటో తెలుసా? మనల్ని రక్షించడానికి. ఆయన చేసిన ఎంత గొప్ప కార్యం. ఆ కార్యము ఎందుకు చేశాడు అనంటే, మనము దేవుడిచ్చినటువంటి మొదటి ఆదికాండం 1 అధ్యాయం 26 వచనంలో ఆయనలాగా దేవుడన్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనుషులని అలాగే చేశాడు ఆదాము అవ్వలను. కానీ పాపం వలన పోగొట్టుకున్నాం. తిరిగి దాన్ని ఇవ్వడానికి దేవుడొచ్చాడు కదా! సో, ఇప్పుడు గాడ్లీనెస్ అంటే దైవభక్తి కలిగిన స్త్రీలు అనంటే ఎవరంటే, ఆ యొక్క దేవుని యొక్క స్వరూపం మనలో తిరిగి ఆ స్వరూపం అంటే స్వరూపం అంటే ఫిజికల్ గానా? ఫిజికల్ గనుక అని కాదు. అంటే ఆయన గుణ లక్షణం. ఆయన గుణ లక్షణాలు మనలో ఏర్పడాలి. దేవుని యొక్క గుణ లక్షణం. అది ఆయన స్వరూపం. ఆ గుణ లక్షణాలు మనలో ఏర్పడడమే దైవభక్తి కలిగిన వారు. దైవభక్తి కలిగిన స్త్రీలంటే ఎవరు? ఎవరి జీవితాలలో అయితే దేవుని యొక్క గుణ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు దైవభక్తి కలిగిన స్త్రీ. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించేస్తాం. ఈరోజు టైం తీసుకొని రాత్రుల్లో కూడా లాస్ట్ టైం ఇదే మాట చెప్పుకుంటూ వచ్చాం. ఆలోచించాలి. దేవుని గుణ లక్షణాలను ఫస్ట్ మనకు తెలియాలి కదా! దేవుని గుణ లక్షణాల గురించి మనకు తెలిసినప్పుడు దేవుణ్ణి మనం గౌరవిస్తాం. ఆ గుణ లక్షణాలు మనలో కలిగినప్పుడు మనం దైవభక్తి కలిగిన స్త్రీలుగా సో, దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనం ఆలోచించాలి. దేవుడు ప్రేమాస్వరుడు. కొన్ని లక్షణాల గురించి చెప్పాను కదా! దేవుడు ప్రేమాస్వరుడు. ఆయనే శాంతికి సమాధానకర్త కదా! అందుకే ఆత్మ ఫలములు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా, నిగ్రహం. ఇట్లాంటివి మనకు అన్ని లైన్‌లో వస్తాయి కదా! సో, ఇవి ఈ గుణ లక్షణాలన్నీ దైవ లక్షణాలు. దేవుడు కోరుకునేది ఆయన ప్రేమ స్వరూపి. మనలో ప్రేమ ఉందా? మనలో సంతోషం అంటే జాయ్ అంటాం. సంతోషం అంటే ఆనందం. ఆనందం ఉందా? మనలో సమాధానం ఉందా? తర్వాత మనలో దీర్ఘశాంతం అనేది ఉందా? దీర్ఘశాంతం అంటే లాంగ్ ఎంత ఆయన ఎంతో సఫరింగ్ అయితూ కూడా ఇతరులను ప్రేమించుట, ఇతరులను గౌరవించుట. అది దీర్ఘశాంతం. లాంగ్ సాత్వికం ఉందా? మనలో మీక్‌నెస్ అనేది ఉందా? దయాళుత్వం ఉందా? మంచితనం ఉందా? మనము వీటిని మనమే ఈ స్కేల్ అన్నమాట. మెజర్‌మెంట్స్. ఈ మెజర్‌మెంట్స్‌ని పెట్టుకొని మనల్ని మనము మెజర్ చేసుకుంటుండాలి అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు. మెజర్ చేసుకొని నాలో ఏమైనా అట్‌లీస్ట్ కొంచెమన్నా ఆరంభమైన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? ఒక్కరోజు రావు ఇవన్నీ. బాప్తిసం తీసుకున్న రోజు రక్షింపబడి బాప్తిసం తీసుకుంటూనే ఇవన్నీ రావు. కానీ ఇవన్నీ మనం జీవితంలో చనిపోయేంత వరకు మనం లెర్న్ చేస్తూ నేర్చుకుంటూ వచ్చేటి. ఏవేవి గుణ లక్షణాలు మనలో ఉన్నాయి? మనము దేవునిలాగా కనపడాలి. అందుకే మొదటి యోహానులో ఇంతకుముందు కూడా ఈ మాటలు మనం చాలా సార్లు చూసుకుంటూ ఉంటాం కదా! మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ 2, 3 వచనాలు చూస్తాం. ఒకరోజు వస్తది. యేసుప్రభువారు మధ్యాకాశంలో మహిమ కలిగిన రాజుగా ప్రత్యక్షమైనప్పుడు మనం ఆ బూరధ్వని విని ఆ వెంటనే మధ్యాకాశంలోకి రెప్పపాటులో ఎళ్ళేటప్పటికి ఎట్లాగెళ్తాం? దేవునిలా. ఆయన ఉన్నట్లుగానే మనం. అంతేకాదు రోమా 8:29లో ఏమంటాడు? దేవుడు తన కుమారుని స్వారూప్యం కలవారం కావడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, నీతిమంతులుగా చేశాడు. తర్వాత ఆయన మనల్ని మహిమపరచబోతున్నాడు.
సో దాని కొరకు మనల్ని ఏర్పాటు చేశారు. ఆయన స్వరూపం. దట్ ఈస్ ద అల్టిమేట్ దేవుని యొక్క ఆశ అన్నమాట. ఫైనల్ అన్నమాట. ఆయనలాగా ఉంటూ, ఆయనతో కూడా కలిసి నిత్యత్వములో యుగాయుగములు దేవునితో కూడా ఆనందించాలని, దేవునితో కూడా కలిసి జీవించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఆశ. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనం యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడుగా అంగీకరించిన మనల్లో క్రీస్తు గుణ లక్షణాలు ఉన్నాయా? అంతేకాకుండా మొదటి పేతురు 2వ అధ్యాయములో మనం ప్రతి ఆదివారం వెంబడి ఆదివారం ఆరాధన చేస్తా ఉంటాం. కొంతమంది ఉపయోగిస్తారు కదా! ఈ మాట కూడా నేను చెప్పి ఉంటాను నేను మరి. ఏమనంటాం? ప్రభువా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చావు. రాజులేని యాజకవంశులు గాని వంశం గాను ఏర్పరచబడిన సొత్తుగాను దేవుని ప్రజలుగా మమ్మల్ని చేసావా అని మనం ఆరాధన కూడా చేస్తాం కదా! దానికి ముందు ఒక మాట అంటది. ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురము చేయటానికి. దేనికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? దేవుడు మనల్ని ఎందుకు చీకట్లో నుంచి అంధకార సంబంధమైన అధికారం నుంచి బయట తీసుకొచ్చాడు? ఆయన మహిమ గుణాతిశయం. మనం వి నీడ్ టు ప్రొక్లెయిమ్ హిస్ క్యారెక్టర్స్ అంట. ఎట్లా క్యారెక్టర్స్ ప్రొక్లెయిమ్ చేస్తాం? మాటలతో. మాటలతో కాదు ప్రాముఖ్యంగా మన జీవితం. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఏమంటే మనం క్రీస్తును ధరించుకున్నాం. మనం ఈ లోకరీతిగా ఉండే ఈ డ్రెస్సులు ఇవన్నీ వీటికంటే ముందుగా క్రీస్తుని ధరించుకోవటం అంటే క్రీస్తు ప్రభు గుణ లక్షణాలని మనం ధరించుకోవాలి. ధరించుకున్నా అంటే అవి మనలో ఉండిపోవాలి. మనల్ని చూడగానే ఎవరికి కనపడాలి? క్రీస్తు ప్రభు వారు కనపడాలి. మనుషులకు కనపడాలి. ప్రాముఖ్యంగా దేవునికి కనపడాలి. అలాంటి వారుగా ఉన్నప్పుడు మనం ఎట్లాగుంటాం? దైవ భక్తి కలిగిన స్త్రీలు అని బైబిల్ గ్రంథాలు చెప్తారు కదా! ఇక్కడ మనం 6వ అధ్యాయంలో ఇంకొక మాట చూసుకున్నాం. 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవం. ఇలాంటి దైవ భక్తి కలిగిన స్త్రీలకు ఇంకొకటి కూడా కావాలి. సంతుష్టి సహిత కంటెంట్మెంట్ అంటాం కదా! సంతృప్తి. సంతృప్తితో కూడినటువంటి దైవం. మనం స్త్రీలమైన మనకు ఈ రోజుల్లో స్త్రీలమైన మనకే కాదు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఆకాశం క్రింద అంటే ప్రపంచం అంతట్లో మనుషులలో ఆహ్, జరిగే అనేకమైనటువంటి పాపాలనొచ్చు, లేకపోతే ఎంతో భయంకరమైన పరిస్థితులనొచ్చు. ఉదాహరణకి ఆహ్, దొంగతనాలు, అత్యాచారాలు, మరణాలు, తర్వాత అసూయలు, పగలు, కంపారిజన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే అబద్ధాలు ఇంకా ఇట్లా ఇవన్నిటి వెనక కారణం ఏంటో తెలుసా? సంతృప్తి, కంటెంట్మెంట్ అనేది లేకపోవడం. వాళ్ళకి తృప్తి లేకపోవడం ద్వారా ఇంకొక దానిని ఆశించడం. తృప్తి లేకపోవటం ద్వారా తమకు కాని దాని డబ్బుల కొరకు కానీ, వ్యక్తుల కొరకు కానీ, వస్తువుల కొరకు కానీ, తమకు కానిది తమకు వేరే మనకు అవసరం లేదు. ఇతరులు ఒకవేళ ఘనత గౌరవించబడ్డారనుకోండి, అది నాకు రాలేదు. అంటే తర్వాత రక్షింపబడిన వాళ్ళల్లో ఎట్లాంటివి ఉంటాయి? మనకు దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడు అనుకోండి. అంటే తలాంత్ అంటే మనందరికీ ఇవన్నీ ఫెమిలియర్ వర్డ్స్ కాబట్టి అని చెప్తాడు. మనకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. ప్రతి వారికి వరాలు ఇస్తాడు కదా! దేవుడు రక్షింపబడిన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన ప్రతి బిడ్డకు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒక వరం అనేది దేవుడు ఇస్తాడు. ఆ వరం ఒకటి కాదు. కొంతమందికి చాలా ఇస్తాడు. కొంతమందికి ఒకటే ఇస్తాడు. కొంతమందికి కొన్ని నంబర్స్ దేవుని ఇష్టం ప్రకారం ఇస్తాడు. కొన్నిసార్లు మనకు మనకిచ్చిన వరం కాకుండా పక్కనోళ్ళ వరం కావాలా అని దానికి అట్లాంటి బైబిల్ గ్రంథంలో ఇట్లాంటివి చేసే కూడా చాలా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ వచ్చారు. చాలా మంది ఆశించటం. ఇతరులది ఆశించకూడదనేది దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇతరుల పరులది మనం ఏది ఆశించకూడదు. కానీ కంటెంట్మెంట్ అంటే సంతృప్తి లేకని జీవితం వలన అనేకమైన పాపం. ఈ లోకంలోకి పాపం రావటానికి కారణమే ఈ ఈ సంతుష్టి, ఈ డిస్కంటెంట్మెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఆరంభమైంది. అది కూడా తల్లి అయిన అవ్వ దగ్గర కదా! ఆ స్త్రీలమైన మనకు ఎస్పెషల్లీ స్త్రీలు ప్రపంచంలో ఉండే స్త్రీలకు మీరు మార్కెట్‌కి పోతే మనం చూస్తే బట్టల షాపులు ఉంటాయి కదా!
చూడండి, ఆడోళ్ళలో ఎక్కువ షాపులుంటాయా? లేకపోతే జెంట్స్ షాప్ ఎక్కువుంటది. షాపింగ్ ఎక్కువ. నాకు తెలిసి ఆడపిల్లల్లో ఎక్కువుంటాయన్నమాట. ఎన్ని షాపులు, పోటీల మీద పోటీలు. అక్కడ ఇండియాకు హైదరాబాద్‌కి పోయినామంటే చందన మరిప్పుడు ఎట్లుంటాయో తెలీదు. నేను చాలా రోజులయింది. చందన, బొమ్మన ఇంకా అన్ని లైన్‌లే ఉంటాయి. అయన్నీ ఉన్నా కూడా అన్ని రష్‌గానే ఉంటాయి. కారణం కదా! ఎంత ఆశ. ఎంతో ఇది ఎక్కడ ఆరంభమైందంటే మనం ఏం చేద్దాం అన్‌ఫార్చునేట్ థింగ్ ఏందంటే అది ఆదికాండం 3 అధ్యాయంలోనే తల్లి అయిన అవ్వ, ఆదాము, అవ్వలను దేవుడు మంచి బ్యూటిఫుల్ గార్డెన్‌లో పెట్టేసి ఎంతో అంతా అక్కడ ఒక 4 నదులొస్తున్నాయట. అక్కడ యూఫ్రటీస్ అంటే బంగారు దగ్గర అంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్‌లో బ్యూటిఫుల్ ఫ్రూట్స్ ఎంతో టేస్టీ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి దేవునితో సహవాసం. ఎవ్రీ ఈవెనింగ్ వాళ్ళకి ఆహ్, ఆహ్, వాకింగ్ చేసే దేవుడితో కలిసి చేస్తారు. అంతే కాదు. అథారిటీ ఉంది వాళ్ళకి. అన్నీ ఉన్నాయి. దేవుడు ఒక్క మాట చెప్పాడు. ఆ పండు ఒక్కటి తినొద్దన్నాడు. అక్కడ ఎన్నో పండ్లున్నాయి. మేబీ లక్షలున్నాయేమో తెలీదు నాకైతే. ఎన్ని ఉండింటాయో ఏదైనా వనములో. అన్ని ఫ్రూట్స్ దేవుడే యేసాడు. అంటే ద బెస్ట్ క్వాలిటీ. మనం కొన్ని సార్లు ఫ్రూట్స్ పోతే ఎంత కష్టపడతాం కదా! ద బెస్ట్ క్వాలిటీ, స్వీటెస్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ అన్నీ కాకుండా ఆ ఒక ఏ ఫ్రూట్ మీద పడింది? దేవుడు వద్దు అన్న ఫ్రూట్ పైన. కారణం డిస్సాటిస్ఫాక్షన్. అన్నీ తిన్నా ఆ ఒక్కటి తినలేదే అనేటటువంటి డిస్సాటిస్ఫాక్షన్. దాని పైనే మనసునిందేమో. ఆదాముకు, అవ్వకిద్దరికీ సమయమొచ్చినప్పుడు ఆ యొక్క డిస్సాటిస్ఫాక్షన్, ఆ అసంతృప్తే దేవునికి విరోధంగా పాపము చేయటానికి కారణమే. అక్కడికెళ్లారు. ఆ ఫ్రూట్ తీసుకున్నారు. తిన్నారు. దేవునికి విరోధమైన డిసోబే చేసినారు. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. తర్వాత ఇంకా డిస్సాటిస్ఫాక్షన్ ఏంటో తెలుసా? దేవునిలాగా మీరుంటారు అని సాతాను సర్పంలో నుంచి వచ్చి చెప్తాడు కదా! మీరు దేవతల వలె ఉంటారు. దేవుడికి ఇప్పుడు ఎవరిలాగున్నారు వాళ్ళు? దేవునిలాగే ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందే తయారు చేసుకున్నాడు. సో, దేవునిలాగే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు దేవుడు మహిమ కూడా ఇచ్చాడు. ఎవ్రీథింగ్ అథారిటీ ఇచ్చాడు. దేవునిలాగే కానీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఒక ఏ విధంగా డిస్సాటిస్ఫాక్షన్ అయిందో సాతానుడొచ్చి టెంప్ట్ చేసాడు. చెప్పగానే మీ కళ్ళు తెరవబడతాయి. కళ్ళు తెరిసే ఉన్నారు కదా! కళ్ళెట్లా తెరవబడతాయంటే మళ్ళా ఎంత ఫూలిష్‌నెస్ కదా! ఇప్పుడు నా కళ్ళు బాగా తెరుసుకొనున్నాము మనము. ఎవరన్నా వచ్చి మీ కళ్ళు బాగా తెరవబడతాయి అన్నారనుకోండి. అంటే అసలు సెన్స్ ఉందా నీకు? నా కళ్ళకి ఏమైంది అని అంటాం. కదా! వాడు కానీ ఈ సాతాను గాడేమన్నాడు? మీ కళ్ళు మీరు దేవతల వలె. ఎంత ఫూలిష్ కదా! ఆల్రెడీ ఉన్నారు. కానీ వాడు ఆ డిస్సాటిస్ఫాక్షన్ అని చిన్నది మోసపోవటానికి కారణం. ఎవరైనా కళ్ళుండే వాళ్ళ మీ కళ్ళు తెరవబడతాయంటే మళ్ళా గ్రేట్‌గా అనిపిస్తదండి? ఎవడన్నా వింటామా? వినం కదా! అంటే మోసం. అందుకే అవ్వ మోసపోయిందని రెండో మొదటి అపోజిట్ పౌలు తిమోతిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మనం మొదటి తిమోతిలకు రాసిన పత్రికలో మనం రెండో అధ్యాయంలో చూస్తాం. అవ్వ మోసం పడిందని. అంటే ఆ యొక్క డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది పాపాన్ని లోకంలోనికి తీసుకొచ్చింది. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దైవభక్తి కలిగి, ఆ దైవభక్తి సంతుష్టి సహితమైన కంటెంట్‌మెంట్‌తో ఉంటేనే అది గొప్ప లాభ సాధనంగా. మనలో కంటెంట్‌మెంట్ అనేది, సంతృప్తి అనేది ఈ రాత్రి మనకు దేవుడు నేర్పిస్తే పాఠం. మనలో ఎలా ఉంది? మనం సంతృప్తిగా, కంటెంట్‌మెంట్‌గా కలిగి ఉంటున్నామా? ఈ కంటెంట్‌మెంట్ అనేది మనం నేర్చుకునే లక్షణం. ఇప్పుడు దేవుని లక్షణాలు కొన్నొచ్చి చెప్పినాం కదా! ప్రేమ, సంతోషం. కంటెంట్‌మెంట్ అనేదంటే లెర్నింగ్‌తో నేర్చుకునేటువంటి లక్షణం. మనం నేర్చుకుంటూ మనం తృప్తి కలిగి ఉండటానికి నేర్చుకుంటూ ఎప్పుడు మనం తృప్తి కలిగి ఉంటాం అనంటే, ఎట్లా వస్తది ఈ కంటెంట్‌మెంట్ అనేది అనంటే, మనకు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అంట కదా! సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి. ఇది సంతృప్తి. తృప్తి అనంటే అన్నం ఆకలవుతుంది. అన్నం తింటాం. తృప్తిగా ఉంటాం. బాగా బయటికెళ్ళొచ్చాం ఎండలో దాహం అవుద్ది. నీళ్లు తాగుతాం. తృప్తిగా ఉంటాం కదా! అది తృప్తి.
అంటే కొంచెం తృప్తి అనేది టెంపరరీ అన్నమాట. ఇప్పుడు అన్నం తింటే మళ్ళా అన్నం తినాల్సొస్తది కదా! అలాగా ఆకలవుద్ది. అది సాటిస్ఫాక్షన్ అనేది టెంపరరీ. బట్ కంటెంట్‌మెంట్ అనేది అది లాంగ్ లాస్టింగ్. అది నిత్యము ఉండేదన్నమాట. ఇది లోపల. అన్నం ఉన్నా లేకపోయినా కంటెంట్‌మెంట్ ఉంటది. కంటెంట్‌మెంట్ అంటే ఏంటి? సంతృప్తి. అన్నం ఉన్నా లేకపోయినా దేవుడిచ్చింది నాకు చాలు. నాకు ఈరోజు అన్నం లేదు దేవా నీకు వందనాలు అనేది లోపల కలిగేటటువంటి ఆ లక్షణం. అది దేవుని ఎప్పుడొస్తది ఆ కంటెంట్‌మెంట్ అంటే దేవుని పైన ఆధారపడి, దేవుని నమ్మి, దేవుని యందు విశ్వాసం ఉంచి, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఈ మాట ఎక్కడ చూస్తాం? ఎబ్రియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అక్కడేమంటది? మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండుడి అని చెప్తూ, తృప్తి కలిగి ఉండుడి అని చెప్తూ నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా! ఆ మాటకి, ఈ మాటకి సంబంధం ఏంటి? దేవుడు మనల్ని విడువడు. ఆయన మనతో ఉంటాడు అనేటటువంటి సంగతి మనం బాగా తెలుసుకున్నప్పుడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని తెలుసుకున్నప్పుడు, లోపల ఎంతో పీస్. దేన్ని బట్టి? దేవుడు. ఈ కంటెంట్‌మెంట్ అనేది ఎక్కడి నుంచొస్తది సంతృప్తి? దేవుడిని బట్టి ఒస్తది. నా దేవుడు నాతో. నా దేవుడు సర్వశక్తిమంతుడు. నా దేవుడు సమస్తాన్ని కంట్రోల్ చేయగలడు. నా దేవుడు సెలవు లేకుండా ఏది జరగదు. నా దేవుని యొక్క ఆహ్, క ఆయన సమస్తాన్ని సమస్తం పైన ఆయన సర్వాధికారి. ఏం జరిగినా నా ప్రభువు ఉన్నాడు. అది ఈ సంతృప్తి అనేది మనం కంటెంట్‌మెంట్ అనేది. చాలా సార్లు స్త్రీలమైన మనం ఏ వస్తువులు చూసినా ప్రత్యేకంగా డ్రెస్ చీరల దగ్గరికెళ్ళామనుకోండి. మనకి ఎన్ని చీరలన్నా ఉండండి. ఒక 100 కాదు. కొంతమంది సిస్టర్స్ మేము ఇండియాలో పోయి చూడాలి. వాళ్ళకు 400 చీరలు మినిమమ్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బీరువాలుంటాయన్నమాట కొంతమందికి. అన్నీ ఉన్నా మళ్ళా షాపుకి పోతూనే ఇంకొకటి తీసుకుంటారు. బయటికి ఖాళీగా రారన్నమాట. ఒకవేళ తీసుకున్న ఒకటి కొంతమందయితే ఒకటి తీసుకుంటారా? నో, నో 3, 4 తీసుకొని వచ్చేస్తారు. ఎందుకు ఇది డిస్సాటిస్ఫాక్షన్ అన్నీ ఉన్నాయి కదా! కొన్నిసార్లు మనం వాటిని కడితే ఒక సంవత్సరం కడతారేమో అనిపిస్తది నాకు కొంతమందిని చూసినా. అంటే 1 ఇయర్‌కి సరిపోగలిగినటువంటి చీరలు ఎవ్రీ డే కట్టిన 365 శారీస్ కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అన్ని ఉన్నా మరలా షాప్‌కి పోతేనే ఇంకొక దాని మీద డిస్సాటిస్ఫాక్షన్. దాని కొరకై కొంతమంది అప్పుల పాలయ్యే వాళ్ళుంటారు. దాని కొరకై ఇంట్లో గొడవలు, మర్మరింగ్స్ ఉండేటువంటి దాని తర్వాత ఎన్నెన్నో సమస్యలు. అనేటివి థింగ్స్ అనే వాటి పైన ఆ డిజైర్ అనేది కొన్ని సార్లు అదొక డిసీజ్ లాగుంటదని. మా పెద్దన్న ఒకసారి చెప్పేవాడన్నమాట. ఆ యొక్క మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన ఆహ్, ఆ డిజైర్ అనేది ఎట్లాంటిదంటే ఒక డిసీజ్ లాంటిదని. అది సంతృప్తిని కలిగి రాత్రి మనం ఆలోచన చేసుకుంటాం. ఈ వాక్యం ధ్యానించేటప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. నాకు ఎక్కడ అంటే నా కంటెంట్‌మెంట్ లేదు. ఏ ఏరియాస్‌లో ఎక్కడైనా ఏ విషయాలలో నేను కంటెంట్‌గా కనపడడం లేదు. ప్రభువా నాకు చూపించండి. నేను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఎక్కడెక్కడ అయితే మనలో అంటే కంటెంట్‌మెంట్ లేకుండా ఉంటుంది. డిస్‌కంటెంట్‌మెంట్‌తో మనం ఉంటూ ఉన్నాం. అసంతృప్తితో మనం ఉంటున్నాం. ఇంకా కదా! చాలా మంది వస్తువులు కొంటా ఉంటారు. కొంతమంది స్థలాలు కొంటా తృప్తి అనేదే ఉండదు. వెహికల్స్ కొంటారు, తృప్తి ఉండదు. బట్టలు కొంటారు, తృప్తి ఉండదు. తమ జీవితం కొంతమందికి వివాహాలు చేసుకుంటారు, భార్యలంటే తృప్తి ఉండదు, భర్తలంటే తృప్తి ఉండదు. ఎంతో అన్యాయకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఎంతో మంది అలాగా నా కాలేజ్‌లో ఉన్నాం. నేను కాలేజ్‌లో నా క్లాస్‌మేట్ ఒక అమ్మాయి. తనుకు వాళ్ళ మదర్, ఫాదర్ చాలా తొందర చేసేసి పెళ్లి చేశారు. పెళ్లి చేసేసారు. చాలా క్విక్‌గా చేశారు పాపం. ఆ పిల్లకు టైం కూడా ఇవ్వలేదు. ఆహ్, తను కం తనకేమో జాలీ లైఫ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకేంటంటే వాళ్ళ మమ్మీ, అబ్బాయి వాళ్ళ మమ్మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడో మాట్లాడుకున్నారంట. అప్పుడు మా దినాల్లో ఏంటంటే అంత పేరెంట్స్ మాట్లాడేసేవాళ్ళన్న. సో, వీళ్ళ మమ్మీ మాట్లాడుకున్నారంట. అబ్బాయి బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. సో, తనకి జాబ్ వచ్చేసింది. సెటిల్ డౌన్ అయిపోయాడు. సో, పెళ్లి చేయాలా అని పెట్టుకున్నాడు. ఆ పెళ్లి చేయాలనుకోని
పాపను ఒప్పింపజేసేసి ఎట్లా పెళ్లికని సిద్ధపరిస్తే తనకి చికెన్ పాక్స్ వచ్చినాయి. కానీ పెళ్లి ఇంపార్టెంట్, అంటే డేట్స్ అన్ని పెట్టుకున్నామని ఆ పిల్లని చాలా ఫోర్స్ చేశారు చేయకుండా. సో తనకి ఎక్కడో హర్ట్ అయిపోయింది. ఇంకంతా ఇష్టం లేదు. వచ్చి ఒకరోజు హాస్టల్‌లో వచ్చి ఉందన్న. నేను అంటే ఆళ్ళ హస్బెండ్ వచ్చి గేట్ దగ్గర ఉన్నాడు. ఆ అమ్మాయిని రమ్మంటుంటే తను ఇంకా లేట్ చేస్తా. తర్వాత నేను చెప్పినాను. ఇంత చేయటం మంచిది కాదు కదా! నువ్వు నీ హస్బెండ్ వస్తూనే నువ్వు పోవాలి కదా! మంచిది కాదు అలాగా. ఎందుకంటే బైబిల్ స్టడీకి వచ్చేదన్నమాట తను. అట్లా చేయటం మంచిది కాదు అనంటే, ఆమె చెప్పింది, "నాకస్సలు ఇష్టం లేదు. ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు." తను తను చెప్పింది. ఎందుకంటే ఎట్లున్నాడో తెలుసా నీకు? బోండా మాదిరి ఉన్నాడు అని. అంటే నేను చెప్పాను, "నువ్వు చూడలేదు. పెళ్లి చేసుకునే ముందు బోండానా, బజ్జీనా అని తెలీదా? మరి ఇప్పుడెందుకు అంటున్నావు మాట?" దేవుడి దృష్టిలో పాపం అది. అంటే నామకార్థ క్రైస్తవురాలుగా ఉండేది. తర్వాతకొచ్చి దేవుడిని నమ్ముకుంటాను. అంటే చూడండి ఎంత డిస్సాటిస్ఫాక్షన్. పెళ్లయిపోయింది. ఇప్పుడు అట్లాగా మాట్లాడొచ్చా? కదా! ఆ డెసిషన్ ఏదో ముందు నింటే అది వేరు. ఇట్ ఈస్ అసంతృప్తి. అటు కంటెంట్‌మెంట్ అనేది లేకపోవటం. ఆ యొక్క ఆ అసంతృప్తి వల్ల. పెళ్ళిళ్ళైనా కూడా భర్తలతో, భార్యలతో ఎంతో ఇర్రెస్పెక్టబుల్‌గా బిహేవ్ చేయటం కానీ, లేకపోతే ఎందుకు అనంటే దేవుడు నాకు ఈ భర్తనిచ్చాడు. దేవుడు నాకు ఈ కుటుంబాన్నిచ్చాడు. దేవుడు నన్ను ఈ కుటుంబంలో ఉంచాడు. ఇక్కడ నన్ను ఉంచాడు అనేది తెలుసుకోకపోతే అన్నిటికి డిస్‌కంటెంట్. అన్నిటికి అసంతృప్తే. అందుకే కుటుంబాల్లో ఎంతో నలిగిపోతా ఉంటారు మనుషులు. అన్ కారణం ఏంటంటే వాళ్ళల్లో ఆ యొక్క దేవుడిచ్చినటువంటి తృప్తి అనేది వారి హృదయాల్లో, వాళ్ళ జీవితాల్లో. దేవుడు నాకు ఆ తృప్తి కలగాలి అనంటే బేస్ ఎక్కడి నుంచొస్తది? దేవుని దగ్గర నుంచి. ఈ యొక్క నాకిచ్చిన భర్త నాకు దేవుడిచ్చాడు. వీళ్ళ కుటుంబాన్ని దేవుడిచ్చాడు. దేవుడి ఉద్దేశంలో నన్నిక్కడ ఉంచాడు అన్నప్పుడు ఏమైపోతది? దేవుడిని బట్టి మనము ఆస్ ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లో మనం దేవుడిని ఘనపరచాలన్నటువంటి ఆ యొక్క, అంటే దేవునికి మహిమ రావాలా అన్నది మనం చూస్తాం. ఎప్పుడైతే మన హృదయాల్లో సంతృప్తి ఉంటుందో, దైవ భక్తితో మనం ఉంటామో, అది మనకెంతో ఆశీర్వాదం. అంతేకాకుండా దేవునికి ఎంతో మహిమ తెస్తుంది. బైబిల్ గ్రంథంలో అలాంటి తల్లులు చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం కదా! హవ్వ తనకు ఆ యొక్క డిస్‌కంటెంట్‌మెంట్ వలన పాపము ఈ లోకానికి రావటానికి కారకురాలై. ఇంకా కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి అంటే ముందు బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అయిపోతున్నాయి. సో, ఇంకా మనం చూసినట్లయితే జెజెబెల్ ఉంది. యెజెబెలు రాణి అనే సంగతి మనకందరికి తెలుసు కదా! మొదటి రాజుల అధ్యాయం 16 అధ్యాయం నుంచి ఆమె కనపడతది. 16, 17 అధ్యాయాల నుంచి ఆమె. ఆ యొక్క ఆహాబు అనే ఒక ఇశ్రాయేలీయుల రాజు, ఆయన ఈ యెజెబెలు అనేటటువంటి ఈమె పక్కనే ఉండే అన్య రాజు యొక్క సీదోనీయుల రాజు యొక్క కుమార్తె అన్నమాట. ఆమె కూడా ప్రిన్సెస్. ఇప్పుడు క్వీన్ అయింది. క్వీన్ అయితే ఒక ఆ రాజుకు, ఆ రాణికి ఆ దేశమంతటి పైన వాళ్ళకి అధికారం. కానీ యాహాబు గారికి వాళ్ళ ఇంటి పక్కనే ఉండే అక్కడ దగ్గరలో ఉండే ఒక చిన్న తోట కనపడింది. ఆ చిన్న స్థలం కనపడింది. పంట స్థలం. అది నాబోతు అనే ఒక ఆయన. అది కావాలా నాకు కూరగాయలేసుకోవటానికి అని అడిగాడు. చూడండి, రాజుగారు కదా! రాజుగారికి దేశమంతా ఆయనదే. దేశ ప్రజలు ఆయన వాళ్ళు. ఇప్పుడు ఆయన సంతోషించాలి. లేకపోతే నాబోతుని అడగొచ్చు. నాబోతు, నీ 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 పంట పొలంలో కొంచెం కూరగాయలెయ్యి నాకు కావాలని అడిగిండొచ్చు. కానీ ఏం చేశారు? వాళ్ళిద్దరు కలిసి 21వ అధ్యాయంలోకొచ్చేటప్పటికి ఆ నాబోతును చంపేపిస్తదామె. రాళ్ళతో కొట్టి చంపేపిస్తది. కారణం టు టేక్ స్మాల్ ప్రాపర్టీ. చిన్న ప్రాపర్టీ తీసుకున్నాడు. వాళ్ళ దేశమంతా వాళ్ళదే. కంటెంట్‌మెంట్. చూడండి, మరణం అనేది వచ్చింది. ఒకరిని మర్డర్ చేసేసారు. వాళ్ళ యొక్క అసంతృప్తి, లేకపోతే డిస్‌కంటెంట్‌మెంట్ వలన ఆ యొక్క మరణం ఎంతో, అంటే అన్యాయంగా, ఏ పాపం ఎరుగనటువంటి, ఏ పాపం చేయనటువంటి, ఏ నేరం చేయనటువంటి నాబోతును రాళ్ళతో అబద్ధములు చెప్పి చంపేస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఇలాంటివే జరుగుతాయి.
ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక ఎగ్జాంపుల్ నూతన నిబంధనలు చూస్తే హేరోదియా అనే ఒక రాణి. ఆమె కూడా ఆ హేరోదు యొక్క రాజు యొక్క భార్య అయింది. హేరోదు వాళ్ళ బ్రదర్ కూడా హి వాస్ ఎ గవర్నర్. ఆ రోజుల్లో ఆయనకు కూడా రూలింగ్ చేసేవాడన్న. ఆయన కూడా రూల్ చేసేవాడు. ఆయన భార్య అయినటువంటి సొంతం బ్రదర్ ఇన్ లాని ఏం చేస్తుంది? ఆయన పెళ్లి తన భర్తను వదిలిపెట్టేసి ఇతన్ని పెళ్లి చేసుకుంది. అమ్మ నువ్వు చేసి ఇప్పుడు ఆమెది తప్పు లేదనుకుందాం కొద్దిసేపు. ఆమె తప్పు లేదేమో మనం అట్లా కూడా ఆలోచించాలి. ఆయన రాజు గదా! అతన్నే తెచ్చేసుకున్నాడేమో హెరోదు రాజు గారు అని అనుకోవచ్చు. హెరోదు రాజు గారి దగ్గరికి బాప్తిస్మం ఇచ్చి యోహానొచ్చి, "నువ్వు చేసిన తప్పు నీ సహోదరుడు భార్యను తెచ్చుకున్నావు" అన్నాడు. ఇప్పుడు ఎవరికి కోపం రావాలి? యాక్చువల్‌గా నిజంగా హేరోద్ తెచ్చుకుంటే హేరోదుకు కోపం రావాలి. కానీ హేరోదియ ఏం చేసింది? ఆమె ప్లాన్ చేసి తన యోహాను తలను నరికేసేటట్లుగా చేసింది. చూసారా? అంటే కంటెంట్‌మెంట్ లేకపోవడం, అసంతృప్ అసంతృప్తి కలిగి ఉండటం ద్వారా పాపము అనేది భయంకరమైన కార్యాలనేటివి ఈ రోజుల్లో జరుగుతున్నాయి. బైబిల్ గ్రంథంలో చేసిన స్త్రీలను మనం చూస్తాం. ప్రియమైన సహోదరులారా, మన జీవితాల్లో ఏదైనా డిస్కంటెంట్‌మెంట్ అనేది ఉందా? అసంతృప్తి అనేది ఉందా? అంతేకాదు మన పితరులైన ఇశ్రాయేలీయులను మనం చూచినట్లయితే, ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడు ఏం చేశాడు? ఆహ్, వాళ్ళకి అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి వాళ్ళకు యొక్క ఆహ్, ఈజిప్ట్ దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడాడు. దేవుడు స్వయంగా మాట్లాడుతా ఉంటే చూసారు కూడా వాళ్ళు. ఎన్నో సంగతులు చూచారు. కానీ ఏం చేస్తూ వచ్చారు? మాకు కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, తెల్లగడ్డలు లేవు అనుకుంటూ కూర్చున్నారు కదా! దేవుణ్ణి విసిగించారు. మాంసం లేదని విసిగించారు కదా! దేవుడు అంటే వాళ్ళలో తృప్తి అనేది కనపడకపోవడం ద్వారా సనిగారు, గొనిగారు, వాళ్ళు మధ్యలోనే రాలిపోయారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూస్తాం. వాళ్ళు సనిగి, గొనిగి అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళు చనిపోయారు. దేవుడు చంపేశాడు వాళ్ళని. అంటే చూడండి డిస్సాటిస్ఫాక్షన్ అంటే డిస్కంటెంట్మెంట్ సంతృప్తి మనలో లేకపోతే ఏమైతే సనుగులొస్తాయి, గొనుగులొస్తాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలొస్తాయి. కొంతమంది అయితే ఎన్ని కొనుక్కున్నా ఇంకా కొనుక్కోవాలనుకుంటారు. నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఫ్రిక్షన్ అన్నమాట. భార్యలకు భర్తలు మధ్యలో. ఏంటి అంటే అసలు సమస్యలు తీర్చడానికి పోతే ఆళ్ళకేమో ఆడవాళ్ళేమో విస్తారంగా డబ్బులు బట్టల పైన ఖర్చు పెడతారు. కొని బంగారు, గోల్డ్ కొంటారు, బట్టలు కొంటారు. హస్బెండ్స్‌కేమో ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఎంతో ఫ్రిక్షన్. ఆఫ్టర్ ఆల్ తాత్కాలికమైన బట్టలు, తాత్కాలికమైన నగల కొరకు కుటుంబములో నెమ్మది లేకుండా నరకప్రాయంగా చేసుకోవడమే కాదు, దేవుని సన్నిధి లేకుండా చేసు కదా! లేని దాన్ని కోరుకుంటారు. ఏమవుతది కదా! ఈ రోజుల్లో ఇల్లు ఉంటే దేవునికి స్తోత్రం. ఇల్లు కోసం అవస్థలు పడతాం కొంతమంది. ప్రత్యేకంగా బయట దేశాలకొచ్చిన వాళ్ళు ఇంక ఇండియాలో బయటకొచ్చిన ఫస్ట్ ఆ ఇయర్ నుంచే మొదలు పెడతారు స్థలాలు కొనడానికి, ఇల్లు కొనడానికి. దానికోసం అప్పులు చేస్తారు. దానికోసం ఎన్నెన్నో పనులు చేస్తారు. అంటే తప్పని కాదు నేను చెప్పేది. సేవింగ్ చేసుకొని కొనుక్కోవడం అనేది తప్పని కాదు. మంచిగా మంచిగా చేసుకోవచ్చు. కానీ వాళ్ళేం చేస్తా ఉంటారంటే ప్రయాస ప్రయాసపడి ఏం చేస్తా ఉంటారు? ఆ! దాని కొరకు తప్పుడు పనులు చేస్తారు. డబ్బులు సంపాదించాలని అక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్‌లో యూ షుడ్ నాట్ వర్క్ ఇన్ అనదర్ కంపెనీ అని ఉంటది. వీళ్ళెళ్లి చేస్తారు. ఇవన్నీ మ ఈ లోక రీతిగా చేసుకోవటంలో అది మనకి కామన్ అనిపియచ్చు. కానీ దేవుడికేం లెక్క చెప్తాం? మనము వి ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద పీపుల్. ఈ లోకంలో ఉండే వాళ్ళకి మనం జవాబు చెప్తామా? చెప్పకపోయినా బాధ లేదు. కానీ దేవునికి చెప్పాలే. ఒక దినం దేవుని ఎదుట నిలవబడాలి. ఆయనకన్నీ తెలుసు. ఇక్కడైతే మనం మానిప్యులేట్ చేసేస్తాం. కానీ అక్కడేం చెప్తాం? కదా! ఆ భయం. మనుషులు ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్‌కి చాలా సార్లు మనం భయపడతాం కదా! వాళ్ళు మనల్ని ఏం చేయలేరు వాళ్ళు. కానీ వాళ్ళు మనకి చర్చిలో వాళ్ళైతే వాళ్ళు వాళ్ళు వాళ్ళొచ్చేలోగా మనము ఏదైనా టీవీ చూస్తున్నాం అనుకో కటక్ మంది కట
ఆఫ్ చేస్తాం. లేకపోతే కొన్ని చెప్పకుండా చేయాలని ట్రై చేస్తాం. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కదా! వాళ్ళకి భయపడతాం. చాలా సార్లు మనం దేవునికి భయపడం. తృప్తి కలిగిన మనకెట్లా ఉండాలి? ఒకవేళ ఇల్లుందా? దేవునికి స్తోత్రం. లేదా దేవునికి మంచి ఎంత లేదన్నా మనకందరికి మంచి బట్టలే ఉంటాయి కదా! ఉన్నత వాటిని బట్టి దేవునికి స్తుతిస్తాం. ఎప్పుడైనా స్తుతించారా? ప్రభా మంచి చీర ఇచ్చావు ప్రభా! థాంక్ యూ ప్రభా! అని నేను చాలా సార్లు చెప్తానన్నమాట. నాకు చాలా మంది ఎవరన్నా నాకు చాలా మంది బ్రదర్స్, అంత మా పెద్ద ఫ్యామిలీ. ఇండియాకి పోతే చీరలు పెడతారు. ప్రభా వాళ్ళని దీవించు ప్రభా! ఈరోజు కట్టుకున్న చీర కూడా మా వదినమ్మ ఇచ్చింది. థాంక్ యూ ప్రభా! మా వదినమ్మని దీవించారు అని నేను కట్టుకునేటప్పుడు చెప్పాను. కదా! అంటే ఎన్నో ఎన్నో మనకు దేవుడిచ్చాడు. కానీ లేని వాటి వైపు మనం చూచినామా? దేవుని ఇచ్చిన దేవుడినిస్తాం. కంటెంట్‌మెంట్‌లో ఏముంటదో తెలుసా? స్తుతి ఉంటది. ప్రభా! థాంక్ యూ ప్రభా! కుక్కరిచ్చావు నీకు వందనాలు ప్రభా! లేకపోయింటే కష్టపడి పప్పంతా చేసి కష్టం చాలా అయింది. ఈరోజు కుక్కరిచ్చావు నీకెంతో వందనాలు ప్రభా! థాంక్స్ చెప్పడం. దేవుడిని స్తుతించటానికి. వస్తువుల్లో చూసినాం. మనకు ఆరోగ్యాన్ని చూసినాడు ప్రభా! ఇంతకుముందు కాళ్ళు నొప్పులు నడవలేకుండానే ఉంటే, ప్రభా! ఇప్పుడు నొప్పి లేకుండా చేసావు నడుస్తున్నాను ప్రభా! నీకు ప్రతి దానిలో కంటెంట్. కాళ్ళు నొప్పి లేదు గానీ నడుము నొప్పింది ఇప్పుడు. లేకపోతే చేతులు నొప్పులున్నాయి అనంటే అట్ లేని దాన్ని ఏదైతే దేవుడు తీసేసాడో ప్రభా! థాంక్ యూ ప్రభు. నువ్వు చేసిన మేలుకై వందనాలు ప్రభు. ఎప్పుడైతే కంటెంట్‌మెంట్ మనలో పెరుగుతూ ఉంటదో, దేవుని స్తుతించుట అనేది, ఆరాధించుట అనేది పెరుగుతూ ఉంటది. దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్తుతిస్తామో దేవునికి మహిమిస్తుంది. దేవుణ్ణి ఘనపరిచే దేవుని స్వారూప్యంలోనికి మారుతూ వస్తాం. దేవుని గురించి అర్థం చేసుకోవడానికి అది మనకు సహాయపడుతూ ఉంటుంది. దేవుణ్ణి ఒకరోజు అలాగ చేసుకుంటూ ఒకరోజు దేవునిలాగా మనం చనిపోయే టైం కదా దేవుని స్వారూప్యములో దేవునిలోకి వెళ్ళిపోతాం. అలాంటి కంటెంట్‌మెంట్ మనలో ఉండాలి. అలాంటి సంతృప్తి మనలో ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మనకెన్నో లేనివి కనపడతాయి కదా! మనం ఒకసారి మన కిచెన్‌లో పోయినామనుకో ఏవి లేవో కనపడతాయి మనకు. చాలా చాలా టక్ 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 అని సిస్టర్స్ స్త్రీలమైన మనకి. షెల్ఫ్‌లు తీస్తే లేని కలర్స్ కనపడతాయి. లేని కలర్స్ కావాలనుకుంటాం కదా! ఏవేవో లేని దాన్ని ఫోకస్ అంతా లేని దాన్ని చూపించటానికి ట్రై చేస్తాడు సాతాను. కొన్నిసార్లు వాడు కళ్ళు తెరుచుకొని ఉంటే కళ్ళు గుడ్డెలను కూడా చేస్తాడు వాడు. కళ్ళు తెరుచుకున్న అవ్వే ఆమెకు కళ్ళు తెరవబడతాయంటే మోసపోయింది. ఎవరన్నా మోసపోతారు. కానీ సాతానుడు అలా చేస్తాడను. మనకి ఆ యొక్క డిస్‌కంటెంట్ సాటిస్ఫాక్షన్ అనే టెంపరరీ కంటెంట్ నిత్యత్వం ఉంది. ఆ యొక్క ఆ సంతృప్తి మనలో లేకపోతే సాతానుడు దాన్ని అడ్వాంటేజ్ కదా! ఎవరు మనకు వెడ్ మ్యారేజ్ డే వచ్చిందనుకోండి. హస్బెండ్ చీర తీసుకురాలేదనుకోండి. లేకపోతే ఏదైనా గిఫ్ట్ తీసుకురాలేదనుకోండి. ఏమైపోతది? కొంతమందైతే ఇంకా వాళ్ళని ఏమన్నా జేసేస్తారు. కదా! అంటే మీరు మంచోళ్ళేమో గానీ కొంతమందుంటారు. కొంతమంది నాకొకసారి ఒక ఒక సహోదరి తెలుసు. ఒక ఒక వాళ్ళది మ్యారేజ్ డే. సో, వాళ్ళు 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 సెలబ్రేట్ కేక్ కట్ చేస్తున్నారు. మిడ్‌నైట్ కేక్ కట్ చేసుకుంటా ఉంటే ఏమైందంటే, ఆయన చెప్పకుండా ఏం చేశాడు, తనకొక రింగ్ తీసుకొచ్చాడు. చాలా సంతోషం కదా! రింగ్ తీసుకొనొచ్చాడు. కానీ ఆ పాప ఏమన్నదంటే, "ఏంది ఓన్లీ రింగేనా?" అని. అంటే ఏంటంటే, షీ ఎక్స్‌పెక్టెడ్ మోర్ దాన్ దట్ సాటిస్ఫై. అప్పుడు ఆ పాప తనకి ఎక్స్‌పెక్ట్ చేసింది. ఆ రింగ్ తీసుకొచ్చాడు. ఉత్తది ఒక్క రింగ్ తీసుకొచ్చాడు. ఆమె మరి వేరేది ఎక్స్‌పెక్ట్ చేసిందేమో నాకు తెలియదు. కానీ ఓన్లీ రింగే. అంటే చూడండి లోపల సంతృప్తి లేదు. ఆ సంతృప్తి లేని కారణాన ఎంబ్రాసింగ్ కదా! అందరి మధ్యలో చూడటానికి ఎంతో అందరికి బాగా అనిపించదు కదా! ఎందుకు అట్లా వచ్చేసింది అనంటే, తనలో ఉండే ఎమోషన్ బయటకొచ్చింది. తెలియదనుకోని చిన్న పిల్లలు అనుకున్నాను నేను. అట్లాగనమాట. అంటే ఏంటంటే ఆహ్, కొన్ని స్ అది తృప్తి లేకపోతే థాంక్‌ఫుల్‌నెస్ అనేది, గ్రాటిట్యూడ్ లేకపోతే మన యాటిట్యూడ్‌లో దేవుని మహిమపరచం. కాబట్టి కంటెంట్ మనలో ఆ కృతజ్ఞత మనలో ఉంటే, కృతజ్ఞత మనల్ని ఏం చేస్తే దేవుని స్తుతించేటట్లుగా చేస్తుంది. కృతజ్ఞత మనల్ని దేవుణ్ణి ఆరాధించేటట్లుగా చేస్తుంది. ఈ రాత్రి ఆలోచన చేసుకోండి. టైం తీసుకొని
ఒక్కొక్కళ్ళం అంటే చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత కలిగి ఉండడం వలన వాళ్ళు చేసిన కార్యాలు. ఎంతో మంది అట్లా ఉదాహరణ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి. మీరు మీరు ధ్యానించుకోండి. ఆ లేయా అనే ఆమెను చూద్దాం. బైబిల్ గ్రంథంలో నాకిష్టమైన క్యారెక్టర్ అన్నమాట. అంటే చాలా ఇష్టమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. లేయాని గురించి. లేయా ఆదికాండం 29వ అధ్యాయంలో కనపడుతుంది కదా! యాకోబు గారికి భార్య. యాకోబు ఏం చేశాడు? రాహేలును ప్రేమించాడు. అంటే లేయా వాళ్ళ సిస్టర్‌ని ప్రేమించాడు. చెల్లిని ప్రేమించాడు. పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు లేయా, రాహేలు వాళ్ళ నాన్నగారు మోసం చేస్తారు. ఎవరికి? యాకోబు. చేసి ఆమెకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ యాకోబు అడుగుతాడు. "నేను రాహేలుని ప్రేమిస్తే లేయాని ఎందుకిచ్చావు?" అని అంటాడు. అంటే ఆహ్, ర్ అక్కడ ఆ తర్వాత ఏమైతది? దేవుడు లేయాను లేయా శ్రమను చూచాడు. ఆదికాండం 29 అధ్యాయం చివరిలో మనం చదివితే ఆహ్, మనకి ఇవన్నీ తెలుసు. లేయాను లేయా శ్రమను దేవుడు చూచి ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఎంత శ్రమ పడిందో మనకు తెలియదు. కానీ దేవుడే చూచాడు లేయా శ్రమ. అంటే ఎంత పెయిన్‌ఫుల్ కండిషన్ గుండా ఎళ్ళిందో. లేయా లేయా గురించి మాట్లాడాలంటే నేను 2 గంటలు అయిపోద్ది మనకి. జస్ట్ ఔట్‌లైన్స్. ఆ లేయా ఫస్ట్ బాబు పుట్టాడు. నా శ్రమను నా దేవుడు చూచాడని రూబేను అని పెట్టింది. మరలా అనుకునింది, ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడు కదా! యాకోబు నన్ను ప్రేమిస్తాడేమో అని అనుకోని, రెండవ కుమారుడు పుట్టిన తర్వాత ఆ! థాంక్ యూ. ఆ! ఆ! రెండో బాబు అరుణ సిస్టర్ కూడా చెప్పారు. లే అంటే చాలా ఇష్టం. ఆ! రెండవ బాబు పుట్టాడు. ఆయన బాబు పుట్టితే ఆయనకేం పెట్టింది? షిమ్యోను అని పేరు. కదా! నాకు ఇంకిప్పుడు నన్ను ప్రేమిస్తాడు, నన్ను చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు. ఎందుకంటే కొడుకు పుట్టాడు గదా! అని. రెండో కొడుకు కూడా పుట్టాడు. అప్పుడు దేవుడు ఆమె ఏమనిందంటే, దేవుడు నేను పడుచున్నటువంటి ఆ బాధలు చూడడమే కాదు, విన్నాడు. ఆయన నన్ను ఇతరులు దూషించేది, హేట్రెడ్‌గా ద్వేషించే మాటలనేది దేవుడు విన్నాడు అని షిమ్యోను అని పేరు. మూడవసారి మరలా గర్భవతి అయితది లేయా. ఆమె మూడవసారి గర్భవతి అయినప్పుడు ఇప్పుడు నన్ను హత్తుకుంటాడు అని ఆమె ఏం చేసింది? లేవి అని పేరు పెట్టింది. ఇక ముగ్గురు కొడుకులు పుట్టారు. ఇప్పటిదాకా ఇంకా యాకోబు గారికి లేయా అంటే ప్రేమ కలిగింది. మనలాంటోళ్ళు మనం ఒకసారి ఆలోచన చేస్తాం. మనకెట్లుంటది చెప్పు. మనలాంటి స్త్రీని లేయా. కానీ ఎంత కోపం వచ్చేటది కదా! చాలా బాధ. ఏడుస్తూ, దినమంతా ఏడుస్తూ కూర్చొనుండేవాళ్ళు. లేకపోతే మొహమంతా మాడ్చుకునేసి కూర్చుండేవాళ్ళు. లేకపోతే ఏమన్నా చేసిందామె. ఇప్పుడు 4 ఒకసారిగా. ఈ కాలమైతే మళ్ళా ఇంకొక పిల్లోడు కూడా నాకు అవసరం లేదనుకునుండేవాడు. కానీ నాలుగోసారి గర్భవతి. ఇప్పుడేమంటుందో తెలుసా? నా ఇక నేను దేవుడిని స్తుతిస్తాను. ఎందుకమ్మా లేయా ఇప్పుడు మనం అడుగుదామనుకో. లేయమ్మా ఎందుకు నువ్వు స్తుతిస్తావు? నీ భర్త ఏమన్నా ప్రేమించాడా? నో. దానికి తోడు ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం? ఎంత బాధుంటది? వాళ్ళు అందులో మగపిల్లలు. వాళ్ళను తన శరీరంలో కూడా స్ట్రెంగ్త్ అంతా కోల్పోతుంటది కదా! ముగ్గురు పిల్లలు పుట్టేలోగా. ముగ్గురు పిల్లలను చూసుకోవాలంటే ఎంత కష్టమవుతది? దేనికమ్మా స్తుతిస్తున్నావు? ఆమెప్పుడు మనం అడిగితే ఏమంటదంటే నేననుకుంటాను ఇలాగ. ముగ్గురు పుట్టేంత వరకు నేను యాకోబుని చూసాను. ఇక నుంచి యాకోబుని చూడను. నా దేవుడిని చూస్తా. ఇక నేను ఆయన్ని స్తుతిస్తా. యాకోబు నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను మాత్రం దేవుడిని స్తుతిస్తా. ఆమె డెసిషన్ చూసి నాకనిపిస్తది. దేవుడు ఒక్కసారి ఆహ్, అమ్మ లేయా నీ కడుపులోంచి నేను అని తీర్మానం చేసుకున్నాడేమో అనుకుంటా. అమ్మ లేయా నువ్వు పెట్టావు కదా! హత్తుకొని ఉండటం అనేది నీ భర్త కాదమ్మా. నేనే వాళ్ళని హత్తుకుంటా. లేవిని దేవుడేం చేసాడు? లేవికి స్వాస్థ్యం ఎవరు? దేవుడే లేవి వంశస్థులకు స్వాస్థ్యం. ఆమె పెట్టిన పేర్లను దేవుడు అట్లాగే తీసుకున్నాడు. అద్భుతమైన ఆహ్, క్యారెక్టర్ లేయా తల్లిది. కదా! అంటే ఇప్పుడు మనము కంటెంట్‌మెంట్ కదా! సంతృప్తి. ఎందుకు సంతృప్తి? పరిస్థితులేమన్నా మారిపోయాయా? ఆమె లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా? యాకోబు ఏమన్నా ప్రేమించేవాడుగా అయినాడా? దూషించే మాటలేమన్నా తగ్గిపోయినాయా? తను రాహేలు ఇష్టానుసారంగా మాట్లాడడం, ద్వేషించడం తగ్గిపోయిందా? నో. ఇంకా ఇంక్రీజ్ అయితూ ఉంది ద్వేషం. ఈ రాహేలుకు ఇంకా ఎక్కువ కోపమొచ్చేస్తా ఉంది. రాహేలు ఇంకా హేట్రెడ్‌గా బిహేవ్ చేస్తా ఉంది. తన అక్కయిన లేయందు అసూయతో నింపబడేవాడు.
మరి సర్కమ్స్టాన్సెస్ లో ఏం చేంజ్ లేదే, ఇంకా వర్స్ట్ కండిషన్స్ లో ఉన్నాయే, మరి నువ్వు దేవుణ్ణి ఎలా స్తుతిస్తావు? నౌ ఐఎమ్ కాంటెంట్. నా దేవుడు నాకు తెలుసు, నా దేవుడి గురించి నాకు తెలుసు, నా దేవుడు నాతో ఉన్నాడు. నా పరిస్థితి మారలేదు, నా అన్ని మా సిచ్యువేషన్స్ ఏం మారు, బట్ నేను నా దేవుడు నాతో. ఇప్పుడు ఎవరి మీద ఫోకస్ ఉంది? దేవుడు. కంటెంట్మెంట్ అని దేవుణ్ణి చూచినప్పుడు ఆ సంతృప్తి, నా ప్రభుని నేను స్తుతిస్తాను, ఇంకా నేను ఆయన స్తుతిస్తాను. ఎలాంటి కండిషన్స్ అలాంటి పరిస్థితి మనలో ఎవరికి లేదని చెప్పొచ్చు, గ్యారంటీ చెప్పచ్చు కదా. ఆమె భర్త ప్రేమను పొందాలి. తన యొక్క తను మనం ఒక విధంగా చెప్పాలంటే షీ వాజ్ ఎ విక్టిమ్. తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయిని విడిపించుకుంటే చాలు రా నాయన అనుకున్నట్లుగా తనను ఎంతో మంది ఎన్నో మాటలని ఉండొచ్చు. యాకోబు ద్వేషించాడు. హర్ట్ ఆమె ఆమె హర్ట్ అయినట్లుగా ఏ ఉమెన్ భూమి మీద హర్ట్ అయి ఉండరు. ఆమె ఆ రాత్రి బయటకు వచ్చిన తర్వాత లేస్తున్నా కళ్ళు మార్నింగ్ అయితేనే యాకోబు ఏం చేశాడు? వెరీ ఫాస్ట్ గా లాభాన్ దగ్గరికి వెళ్ళి, ఏ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అట్లాంటి సిచ్యువేషన్ వెళ్ళి ఉండదు. కానీ తల్లి అయిన లేయా ఏం చేస్తుంది? దేవుని స్తుతిస్తుంది. ఎలా స్తుతించగలిగింది ఆమె? కంటెంట్, సంతృప్తి కలిగిన దైవం. దేవుడు ఎవరో తెలుసు, దేవుణ్ణి గౌరవించు, దేవుణ్ణి ఆరాధించే స్త్రీ, దేవుణ్ణి వైపే తన దృష్టి కేంద్రీకరించిన స్త్రీ, దైవ గుణ లక్షణాలని కనపరిచిన స్త్రీ. ఆమెను వాళ్ళంత ద్వేషపు మాట్లాడుతుంటే రివర్స్ గానే లేదు, తల్లిదండ్రుల దగ్గరికి పోయి గొడవ చేయలేదు, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఏం చేసింది? దేవుని యొక్క గుణ లక్షణాలు కనపరిచింది లేదు కదా. కాబట్టి ఇలాగా ఎంతో మంది తల్లులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం ధ్యానిస్తే అన్న ఆమె పెళ్ళి అయిన తర్వాత ఓన్లీ 7 years, అంటే మనం ఒకవేళ ఇట్లా చేసుకోవచ్చు క్యాల్కులేషన్స్. ఈమె ఎక్కడ కనపడతాం మనకు? లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్న కాదు అన్న బోత్ వాటి నేమ్స్ కి అర్థం ఏంటంటే కృప అని అర్థం. ఆ అన్న ఆ ఎన్ని రోజులు? 7 సంవత్సరాలు. పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలు హస్బెండ్ ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. అంటే ఈ రోజుల్లో లెక్కలు ఆ రోజుల్లో లెక్కలు ఒకవేళ 14 సంవత్సరాలు చేసుకుందాం అనుకుందాం, ఎక్కువ అంటే కదా, ఇంకా తక్కువే ఉండొచ్చు. పెళ్ళి 14 సంవత్సరాలకు, 14 నుంచి 7 సంవత్సరాలు అంటే 21 సంవత్సరాలు, 21 years నుంచి తను చర్చిలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ అందరికి వచ్చిపోయే వాళ్ళందరితో దేవుని గురించి మాట్లాడి కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు ఆ కంటెంట్మెంట్? ఆమె షీజ్ అంటే భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవటానికి ఆమెకు అర్హత ఉంది. చాలా యంగ్ గర్ల్ అన్నమాట అన్న. కానీ విధవరాలుగా ఉంది. చాలు ఇంక నాకు, నేను దేవుని స్తుతిస్తా, దేవుని గురించి దేవుని మందిరంలో ఉంటాను కన్నీళ్ళతో. ఎందుకు ఆమెకి ఏం ప్రాబ్లం వచ్చిందని కన్నీళ్లతో? కన్నీళ్లతో ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలి? భర్త ఉన్నాడా, పిల్లలు ఉన్నారా, లేకపోతే ఎవరున్నా? ఎందుకు ఆమె కన్నీళ్లతో ఉపవాస ప్రార్థనలు చేయాలి? దేవుని యొక్క రక్షణ గురించి మాటలు చెప్పేది ఆమె. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి ప్రజలతో మాట్లాడుతూ ఉండేది. నేను అనుకుంటాను కన్నీళ్ళు ఉపవాసం నశించిపోతున్న ప్రజల కొరకై ఆమె చేసి కంటెంట్, సంతృప్తి. పెళ్ళైంది 7 years అయిపోయింది, ఇక నాకు దేవుడే కావాలి, ఆ ప్రభు నన్ను విడువడు ఎడబాయు. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై అలాగా ఎంతో మంది తల్లులు, ఇంకా మన బైబిల్ గ్రంథంలో చాలా మంది తల్లులు సంతృప్తితో ఉండటం వల్ల గొప్ప మేలు. ఇంకా మీరు అడగచ్చు, ఆమె మరి దైవ భక్తి ఉండి కంటెంట్మెంట్ ఉండదా అంటే కొంతమందికి ఉండలేదు. బైబిల్ గ్రంథంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి భక్తి ఉంది, కానీ భక్తి అంటే ఏంటంటే దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చారు. ఉదాహరణకి ఇప్పుడు అవ్వనే తీసుకుందాం. దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుడు యొక్క నిజమైన సంగతులు తెలుసు కదా. దేవునితో మాట్లాడుతూ దేవునితో సంభాషిస్తుంది, కానీ డిస్కంటెంట్మెంట్ అనేది, అసంతృప్తి అనేది. ఈ రోజుల్లో మనం కూడా రక్షింపబడిన మనలో కూడా చాలా సార్లు మనం భక్తిగా ఉండి ఉండొచ్చు, దైవ భక్తితో ఉన్నట్లుగా మనం ఉంటూ ఉండొచ్చు, కానీ మనం హృదయాలు డీప్ ఇన్నర్ అవర్ హార్ట్స్ మనలో ఆ కంటెంట్మెంట్, సంతృప్తి, పరిస్థితులన్నిట్లో ఎక్కడైనా మనకు డిసాటిస్ఫాక్షన్, డిస్కంటెంట్ మనలో వెళ్తా ఉందా? దేని గురించి ఇంకా 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 అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? రాత్రి పరిశుద్ధి అవి ఉంటే సాతానుడు వాటిని వాడు
అవ్వకుంది వాడుకో, యజబెల్కుంది వాడుకున్నాడు, హెరోదియకుంది వాడుకున్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. తర్వాత మనకు సారా, తల్లి అయిన సారా తెలుసు. దేవుని ప్రజలకు దేవుని దూతలకి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ. దేవుని చెప్పిన మాటను ఆమె సంపూర్ణంగా నమ్మకపోవట కారణ హాగరుతో ఈ రోజుకి కూడా మేముండే ఈ మిడిల్ ఈస్ట్ లో వాళ్ళే ఉంటారు కదా. స్థానం అంతా ఈ మిడిల్ ఈస్ట్ లో సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభస. ఈ దైవ భక్తి కంటెంట్మెంట్ తో కలిసి ఉండాలి. గాడ్లీనెస్ విత్ కంటెంట్, ఈ రెండు ఉంటే గొప్ప ప్రాఫిట్. ఎక్కడ ప్రాఫిట్? అది ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా పర్లేదు, దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందన. ఆరోగ్యం ఉందా, దేవునికి స్తోత్రం. ఆరోగ్యం లేదా, దేవునికి స్తోత్రం. కంటెంట్మెంట్, ప్రభా నువ్వు నాకు ఇచ్చావు అని చెప్పగలిగితే దేవుడు మన ద్వారా ఆయన మహింపరచు. మనకి ఎంతో గొప్ప లాభసాధ. మనకు వచ్చే కష్టాల్లో దేవుడు మహింపరచాడు. తద్వారా పరలోక రాజ్యములో మనకెంతో ఆశీర్వాదం, అనేకమైన బహుమానాలు. ఈ లోక రీతిగా ఇండ్లు ఉన్నా లేకపోయినా పరలోకంలో మాత్రం మనకి ఇల్లు ఉందా లేదా చూసుకోవాలి కదా. ఈ లోకంలో మనకి ఆ గోల్డ్ ఉందా లేదా మనకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ పరలోక రాజ్యంలో మనకు రావాల్సిన కిరీటాలు, నీతి కిరీటం, అక్షయ కిరీటం, మహిమా కిరీటాలు, ఈ కిరీటాల్లో మనకున్నాయా లేదా చూసుకో. అది మనం ఉండబోయే నిత్యత్వంలో ఉండబోయే. ఈ రోజుల్లో చూడండి, మొన్న ఎక్కడ ఇట్లా టెక్సస్ లో నేను అక్కడ ఉన్నప్పుడు తెలిసి అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి కదా. ఎంతసేపట్లో వచ్చినాయేమో వాళ్ళు చెప్తారు. ఒక ఆయన చెప్తున్నాడు, జస్ట్ నేను ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి గాలి వర్షం వస్తుంది కదా అని అనుకున్నాను. విత్ ఇన్ మినిట్స్ లో ఆ యొక్క 10 feet పైకి వాటర్ వచ్చేసి అన్నట్టు. బయట చూస్తే 10 feet వాటర్ వచ్చేస్తుంది మినిట్స్. ఎంతసేపు వాళ్ళు దాచుకున్నవి, వాళ్ళ డబ్బులు, వాళ్ళ బ్యాంక్స్ ఏవైనా ఒక్కటన్నా దొరికినాయా? మనుషులకు మనం అనుకుంటాం ఎన్నెన్నో అనమాట. సరే, మన ఇండియాలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కదా, అహ్మదాబాద్ బయలుదేరి లేచింది, అక్కడ పడిపోయింది. ఎంతమంది యూకేకి వెళ్ళేవారు, వాళ్ళందరూ ఆ యొక్క ప్రాంతం చదువుకునేవాళ్ళు, పెళ్లిళ్ళైన ఎంతమంది చాలా న్యూస్ లో వస్తాం కదా. అనుకునేంటారా వాళ్ళు ఎంతెంతో ప్లాన్స్, ఎన్నెన్నో ప్లాన్స్ కదా. మనం కూడా ఎన్నో ప్లాన్స్ చేస్తాం, మనకు తెలీదు ఎప్పుడు ఏం జరుగుతుంది. కానీ మనకు ఒకటి మనం ధన్యులం ఏంటంటే దేవుడు మనకు తెలుసు. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. మా పాప నేను ఫ్లైట్ లో వచ్చాను, నేను అయ్యే టైంలోనే చాలా ఫ్లైట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా యుఎస్ లో. నేను యుఎస్ నుండి బయలుదేరుతుంటే మా పాప అంటుంది, మమ్మీ ఈ ఫ్లైట్ లో నువ్వు వెళ్ళాల్సిందని అంటే చెప్పినాను. ఎస్, నో ఇట్ వెరీ వెల్. ఎందుకనంటే నాకు మన 2 డెస్టినేషన్స్ ఉన్నాయి. వస్తే వారికి వస్తాం, లేకపోతే పరలోకానికి. 2 డెస్టినేషన్స్, వీ నో ద డెస్టినేషన్. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వస్తే ఇంటికి వస్తాం, లేకపోతే పరలోకానికి పోతాం. అది కూడా మన ఇల్లే. కాబట్టి ఆ ఇంటి కొరకైనా మనం నమ్మిన దేవుడు మన కొరకై సిద్ధపరుస్తున్న ఆ ఇంటి, దాని కొరకై పరలోక రాజ్యం కొరకై సిద్ధపరచు. కంటెంట్, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఓకేనా, ఆలోచన చేసుకుంటూ రండి. మీరు కూడా వ్యక్తిగతంగా మనమందరం నాలో ఎక్కడైనా అసంతృప్తి ఉందా అనేది ఆలోచన చేసుకోండి. గాడ్లీనెస్ విషయం మనం చూసుకుంటే దేవుని రెస్పెక్ట్ చేసే విషయంలో నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా, లేకపోతే దేవునిలాగా నేను తయారయ్యే విషయంలో నేను ఎంతవరకు వచ్చాను, నాలో సంతృప్తి అనేది ఉందా, ఏదైనా అసంతృప్తి ఉందా, దాన్ని దేవుని దగ్గరికి అప్పగించడానికి ప్రయత్నించండి. దేవుడి మాటల్ని దీని ఫైనల్ ప్రేయర్ బెడిక్షన్ ఇచ్చి క్లోజ్ చేసేస్తారా? నేను చెప్పటమా? అవునండి, థ్యాంక్స్ అండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొకసారి హృదయపూర్వక స్థుతి ఆరాధన చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తాం. సహోదరులుగా రాత్రి వేళ సమయం పాదంలో చెంతకు రాగలుగుటకు మీరు ఇచ్చిన ధన్యతకాయ మీకు ప్రభా, మాతో మీరు మాట్లాడినందుకై ఇస్తాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి
గొప్ప లాభ సాధనమై ఉన్నదని మీరు తెలియచేస్తూ, మా తల్లులు ఎంతో మంది తండ్రి బైబిల్ గ్రంథంలో మాకు ముందుగా మాదిరులుగా ఉంచారు. ప్రభా, వారు తమ జీవితాల్లో సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఈ దినానికి వాళ్ళని గురించి మేము అనేక విషయాలు నేర్చుకోగలిగినట్లుగా వారిని మా ముందు ఎంతో గ్రేట్ ఎగ్జాంపుల్స్ గా మీరు ఉంచినందుక దేవా మిమ్మల్ని ఆరాధించి మహింపరుస్తుంది. మాతో మీరు మాట్లాడుచూ వచ్చినందుకే ఇస్తుంది. ప్రియ తండ్రి, మాలో మా హృదయాలలో ఎక్కడైనా డిస్కంటెంట్మెంట్ ఉంటే ప్రభావ మాకు చూపిస్తున్నారు. సాతానుడు వాటిని ఎట్లా వాడుకుంటాడో కూడా మీరు చూపిస్తూ వచ్చారు బైబిల్ గ్రంథంలో. దేవా తండ్రి, మీరు తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి మా హృదయాలను మేము పరిశీలించుకుంటున్నాం. మీ యొక్క సన్నిధికి వచ్చిన్నాం, మీరు పరిశీలించండి. ఎక్కడైనా మాలో మీకు ఇష్టమైన వాటిని కనపడుతూనే ఉంటుంటే వెంటనే మాకు తెలియచేయండి ప్రభావ. వాటిని మేము ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందటానికి సహాయం చేయండి. అంటే రాత్రి చేరి వచ్చిన బిడ్డలతో కూడా మీరు మాట్లాడారని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు తండ్రి మీ యొక్క వాక్యం కంటిన్యూస్ గా మా హృదయాల్లో వర్కౌట్ కాగలిగేటప్పుడు సహాయం చేయండి. తండ్రి, మా ప్రియ సోదరి ఉజ్వలాన్ని బట్టి, సోదరుడు డానీని బట్టి మీకు ఎంతో వందనములు. వారిని ప్రేమించిన కుమారుని బట్టి, సంఘమును బట్టి, సహోదరులందరిని బట్టి, చేరి వచ్చిన బిడ్డలు ప్రభావ సోదరి బ్యూలా, రమ్య, ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు. వారందరి కొరకాయ మీకు ఎంతో వందనం. సోదరి అరుణాన్ని కూడా తీసుకొచ్చారు, మీకు వందనం ప్రభావ. తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగంలోకాయ మరొకసారి మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ రేపటి దినం పరిచర్యల కొరకాయ మా ప్రియ సహోదరులందరినీ ఆరాధన కొరకు సిద్ధపరుస్తున్నామని రాత్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీలో ఎదుగుటకు మీ యొక్క స్వరూపంలోకి రావటానికి ప్రతి టైం ని, ప్రతి ఒక్క ఆపర్చునిటీని మేము వినియోగించుకున్నట్టు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్స్ మన తండ్రి ఆంటీ. దేవుని Thank you. ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, పరిశుద్ధులందరికీ కూడా నిత్యము తోడుగా ఉండును గాక. Amen. ఆమేన్. Amen. Thank you, auntie. థ్యాంక్స్ ఆంటీ. Praise Lord. ప్రైజ్ లార్డ్ ఆంటీ. మా సిస్టర్ సుహాసిని చూడండి. ప్రెజెంట్ బాయ్ ఆంటీ.